హాయ్ అండి. మనం ఇప్పుడు వచ్చింది శ్రీ పెద్దమ్మ టెంపుల్ వచ్చామండి. ఇది వచ్చేసరికి మనకి జూబ్లీ చెక్ పోస్ట్‌లో ఉంటుందండి. ఎలా రీచ్ అవుతాము అంటే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళైతే జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ దగ్గర దిగిన తర్వాతకి మనకి 5-6 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వస్తుందండి పెద్దమ్మ టెంపుల్. ఈ పెద్దమ్మ టెంపుల్‌కి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మెయిన్ ఎంట్రన్స్‌కి వచ్చిన తర్వాత ఈ టెంపుల్‌ని మనం దర్శించుకోవచ్చండి. ఒకసారి టెంపుల్ వ్యూని చూడొచ్చండి. ఇక్కడికి వచ్చిన తర్వాతకి మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ని తిరిగిన తర్వాత మనకి టెంపుల్ అనేది ఉంటుందండి. ఒకసారి ధ్వజస్తంభాన్ని చూడొచ్చండి. ఒకసారి ఇది వచ్చి మనకి 150 ఇయర్స్ ముందు నుంచి ఈ టెంపుల్ అనేది మనకి ఉందండి. ఇక్కడ చాలా కోరికలు నెరవేరుతాయని చెప్పి చాలామంది అదంటే మనకి వస్తుంటారండి చాలామంది ఈ టెంపుల్ గుడికి. అండ్ ఇది వచ్చేసరికి 10 ఫీట్ ఉంటుందండి. మళ్ళీ తర్వాత ఇది వచ్చి పంచలోహంతో తయారు చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి మనకి 6 నుంచి 1 వరకు అదండి దర్శనం టైమింగ్స్ ఉంటాయండి. అండ్ మధ్యాహ్నం వచ్చేసరికి 3 PM నుంచి 8 PM వరకు ఉంటుందండి. మనకి సండే వచ్చేసరికి 6 నుంచి 8:30 వరకు ఉంటుంది. నో బ్రేక్స్ అండి. అంటే మనకి 6 నుంచి 8:30 నైట్ 8:30 వరకు మనం దర్శనాలు అనేది చేసుకోవచ్చండి. అండ్ ఎక్కువ మనకి ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ జనాలు ఏ టైంలో ఉంటారంటే ట్యూస్డే, ఫ్రైడే, సండే. ఒకసారి ఇక్కడ నవశక్తులు దేవతలు ఉంటారండి. ఇక్కడ ముడుపులు ఎవరైతే కోరికలు ఉన్నాయో వాళ్ళు ఇక్కడ ముడుపులు కడతారండి. ఇక్కడ నవశక్తులు ఒకసారి చూడొచ్చు. నవశక్తుల దేవాలయం అండి. ఒకసారి దివ్య మండపం ఒకసారి చూడొచ్చండి. ఆ తర్వాత మనము ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఎక్కువ జరిగేవి వచ్చేసరికి బోనాల్ ఫెస్టివల్ బాగా జరుగుతుందండి. అండ్ దసరా, ఉగాది ఫెస్టివల్స్ కూడా బాగా చేస్తారండి. ఒకసారి టెంపుల్ మొత్తము ఎలా ఉంది ఏంటిది అనేది ఒకసారి చూసుకోవచ్చండి. మనకి ఇక్కడ వచ్చేసరికి దర్శనానికి బెస్ట్ టైం వచ్చేసరికి మనకి 6 to 8 వరకు మార్నింగ్ వస్తే చాలా పీస్ఫుల్ దర్శనం అవుతుందని చెప్పి నేను వెళ్ళిన టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ టైం అండి. సో అందుకే కొంచెం మీకు అదండి కనిపించవచ్చు, ఎండ్ అవన్నీ కనిపించవచ్చు. ఇది వచ్చేసరికి మధ్యాహ్నం 3 నుంచి 8 వరకు ఉంటుందండి టైమింగ్స్. ఒకసారి టైమ్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. టెంపుల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దిగాలి, ఏంటిది అనే పూర్తి డీటెయిల్స్, టైమింగ్స్ అవన్నీ మెన్షన్ చేస్తాను. అండ్ ట్యూస్డే అండ్ ఫ్రైడే, సండే ఎక్కువ జనాలు వస్తుంటారండి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి వెళ్ళడానికి. ఇక్కడ అర్చన, అభిషేకాలు, చండీ హోమాలు, మళ్ళీ తర్వాత వెహికల్కి పూజ చేసుకోవాలి అనుకుంటే మనకి ముందుగానే టోకెన్స్ తీసుకొని అక్కడ అదంటే మనకి పూజలు కూడా చేస్తారండి. బ్యాక్ సైడ్ మనకి ఎక్కడైతే మనం చెప్పులు పెడతామో అక్కడ అదంటే కొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ కూడా చేస్తారండి. మనకి టికెట్ తీసుకున్న తర్వాత మనకి ఏ టైంలో వెళ్ళినా కానీ మనకి ఇవి వెహికల్కి పూజ అనేది చేస్తారండి. దీప పూజ కూడా చేస్తారండి. అండ్ ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసరికి అండి అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఫోటోలన్నీ తీయరాదండి. సో బట్ నేను స్టిల్ ట్రై చేసి టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఒకసారి యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంకొకటి ఏంటిది అంటే ఇక్కడ ఒక రూపాయి కాయిన్ ఉంటుందండి. ఆ రూపాయి కాయిన్ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నిలబెట్టిస్తే జరుగుతుంది, కోరిక నెరవేరుతుంది అని అంటారండి. ఒకసారి చూడండి. నేను ఒకసారి వీడియో తీసాను చూడండి. చాలామంది ఇక్కడ రూపాయి కాయిన్ నిలబెట్టిన తర్వాత కొంతమందికి నిలబడింది, కొంతమంది నిలబడింది. ఎప్పుడైతే మనం నిలబెడతామో అక్కడ కోరిక కోరుకొని అప్పుడు నిలబెట్టాలంటండి. బేస్డ్ ఆన్ కోరికను బట్టి అది నెరవేరటానికి ఇదిగోండి అక్కడ చూడొచ్చు మనము. అదండి అక్కడ ఎలా ఉంది ఏంటిది అని చెప్పి ఒకసారి క్లిప్ చూడండి. అండ్ తర్వాత మనము టెంపుల్లోకి వెళ్దామండి. టెంపుల్లోకి ఒకసారి వెళ్దాం. ఇదిగోండి ఈ ధ్వజస్తంభం ఒకసారి దర్శనం చేసుకోండి ధ్వజస్తంభానికి. అండ్ ఇప్పుడు మనము టెంపుల్లోకి వెళ్దాము. అండ్ ఇక్కడే మనకి అదండి ఉంటుందండి. పక్కనే ప్రసాదాలు కూడా ఇస్తారు. ఇక్కడ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇటు పక్కనే మనకి గుళ్ళు కూడా ఉంటాయి ఆనుకొని. వేరే గుళ్ళు కూడా ఉంటాయండి. అమ్మవారి గుడి కూడా ఉంటుంది. ఒకసారి అమ్మవారిని దర్శించుకోవచ్చు. నేను పూర్తి వ్యూని చూపిస్తున్నాను, ఒకసారి చూడండి అమ్మవారి గుడి. ఇప్పుడు ప్రజెంట్ దర్శనం తక్కువ మంది ఉన్నారు, కానీ మామూలుగా ఫెస్టివల్ పూజలు అయితే మాత్రం మస్తు జనం ఉంటారండి. ఆల్మోస్ట్ బోనాలకి కానీ దసరాకి, ఉగాదికి చాలామంది రష్గా ఉంటుందండి. ఒకసారి మీరు చూడొచ్చు. ఎక్కడికక్కడికి మనకి ఫోటోలు కానీ ఏమి తీయొద్దు అని చెప్తుంటారు. బట్ స్టిల్ నేను ట్రై చేసి ఒక ఫోటోని అయితే మీకు క్లిప్ని యాడ్ చేశాను, ఒకసారి చూడండి.
అమ్మవారిని ఒక్కసారి చూడండి, దర్శనం చేసుకోండి. ఇదండి టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, పింక్ చేయండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి జూబ్లీ చెక్ పోస్ట్లో ఉంది అండి. ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.